పరిపాలన అంటే ఆయన మన ఈ చంద్రబాబు నాయుడికి పరిపాలన విధానంలో మనం జనాలు మెచ్చుకునే విధంగా చేసే ఘనత అయింది. ఆయనగా చెప్పడానికి కూడా మనం వచ్చి సరిపోదేమో అన్న ఉద్దేశంగా చేస్తారు ఆయన. అంటే ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఇప్పుడండి ఎక్సలెంట్గా పరిపాలన ఉండి జనాలకు అందరికీ కూడా పెన్షన్ ఎవరో అన్నారు. 7,000 రూపాయల పెన్షన్ ఫస్ట్ తారీఖు ఒక్క రోజునికే 99% కంప్లీట్ చేశారు. వైసీపీ నేతలు ఏం అమలు చేయాలి? వైసీపీ నేతలు ఇచ్చిన హామీలు 3 సంవత్సరాల తర్వాత అమలు చేశారు వాళ్ళు. ఈయన ఇంకా ఇచ్చిన హామీలు నెల నుంచే 5,000 రూపాయల పెన్షన్ వాళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది 4 విడతలుగా పెంచడానికి. అదే నారా చంద్రబాబు నాయుడు గారికి 5 రోజులు పట్టింది. అంటే ఆయన పరిపాలన ఎలాగుందో సార్ మీరు అర్థం చేసుకోవాలి. మనం చెప్పడం కాదు, జనాలు అనుకుంటున్నారు మన వైసీపీ గవర్నమెంట్లో ఎంత చండాలంగా ఉందో, ఇప్పుడు ఎంత అభివృద్ధి బాగా చేస్తారని ముందు వచ్చిన ప్రణాళికలు కానీ ఇచ్చిన అభివృద్ధికి కానీ వచ్చిన రేపొద్దుట అమరావతి అభివృద్ధికి వైసీపీ గవర్నమెంట్ ఓడిపోవడానికి మెయిన్ కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని నేను నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మరుక్షణమే అసెంబ్లీ సమావేశాల్లోనే ఆ యాక్ట్ని రద్దు చేయడం చాలా సుప్రదినం. ఆయన యాక్ట్ రద్దు చేయడం వల్ల చాలామంది ఆనందంగా ఉన్నారు ఇవాళ రైతులు. ఏముంది కొన్ని ఏరియాలో అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఏంటి ఎంపీలు ఏంటి రౌడీజం చేసి వాళ్ళు రాసేసుకుందరు పాటికి. గవర్నమెంట్ సీఎం అన్నాడు 5 సంవత్సరాలకు ఒకసారి మారుతాడండి. నా భూమి ఉందనుకోండి జీవితాంతం నా పట్టా భూమి నా దగ్గర ఉంటుంది. 5 సంవత్సరాలు మారినోడు ఫోటో ఎలాగేస్తారు? ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, రేపు వద్దు ఇంకొకరు రావచ్చు లేదా ఇంకొకరు రావచ్చు. 5 సంవత్సరాల దాకా మన అంబేద్కర్ రాజ్యాంగంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ లాంటి, అదే జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగంలో జీవితాంతం ఈయన కింద రాసుకుంటాడేమో. పాస్బుక్లు ఫోటోలే కాదు ఇంకేమన్నా ఈయనకి హక్కు కలిగించుంటే ఈయన సీఎం కింద ప్రచారం చేసుకుంటాడు. ఈయన మిడిల్ క్లాస్ వాళ్ళే కానీ లేబర్ పనికి వస్తుంటారు. వాళ్ళకి గతంలో 100 రూపాయలు ఏంటో 50 రూపాయలు ఛార్జీగా అయిపోతే మిగిలిది 300 ఇచ్చి ఇంటికి వెళ్ళి ఏం మిగిలిది కాదు. ఇప్పుడు గవర్నమెంట్ బాగుంది సార్. మాకు అంతకుముందు గవర్నమెంట్ మాకు ఏ పని చేయలేదు. మాది తిరుపతి జిల్లా చేశాడు మహానుభావుడు వచ్చి. ఆల్రెడీ మాది నెల్లూరు జిల్లా గూడూరు, మాది పక్కన విలేజ్ అనమాట. నాకు 2008లో మా భర్త చనిపోయాడు ఆగస్టు 18వ తారీఖు. సెప్టెంబర్ నుంచి నాకు 200 పెన్షన్ వస్తూనే ఉండింది. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత 3 నెలలు పెన్షన్ ఇచ్చాడు. అదేనంటే నా పెద్ద కొడుకు సచివాలయంలో జాబ్ చేస్తున్నాడంట, అందుకనేసి నా పెన్షన్ పీకేశారు. మన ఎంపీ గురుమూర్తి ఇంటికి వెళ్ళాను సార్, నేను తిరుపతికి వెళ్ళాను. నేను సార్ నాది ఇది పరిస్థితి సార్ అని చెప్పాను నేను. అతను సచివాలయానికి ఫోన్ చేశాడు, 24వ వార్డు సచివాలయానికి. అక్కడ వాళ్ళు చెప్పారు ఆమె పరిస్థితి సార్, ఎవరు పట్టించుకోరామని, ఆమె సపరేట్గా ఉంది అని చెప్పారు. ఆయన ఏమన్నాడంటే మీ పిల్లల పేర్లు చెప్పమ్మా అన్నాడు. దేనికి సార్ నేను అడిగాను. దేనికి సార్ చెప్పండి నేను చెప్తాను అన్నాను. పిల్లల్ని తీసుకొచ్చి బొక్కలో వేసి, ఇదే సార్ చెప్పింది, పిల్లల్ని తీసుకొచ్చి బొక్కలో వేస్తాను, ఆ అబ్బాయి ఉద్యోగం బిక్కిచ్చేస్తాను అన్నాడు సార్. దయచేసి సార్ నా ఒక్క పట్ట కోసం 4 జీవితాలతో నేను ఆడుకోబడలేదు. తినగలిస్తే తింటాను, లేకపోతే రైలు కింద తలబెడతాను సార్ అని చెప్పేసి దండం పెట్టేసి వచ్చేసాను సార్. వైసీపీ నాకు అసలు ఏం లేదు సార్. కనీసం 60 సంవత్సరాల వయసు వాళ్ళకి ఇస్తున్నారు కదా, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి చేయూతని ఇస్తున్నాడు కదా, అది లేదు. నాకు పెన్షను లేదు, నాకైతే ఏమీ లేదు సార్. నాకు ఇప్పుడు ఏం లేదు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది సార్. దాని గురించి అయితే నేను ఖచ్చితంగా 100% చెప్తాను. దాని గురించి ఏ బాధ లేదు. కాకపోతే నెల రోజులే అయింది సార్ వచ్చి, కానీ బాగా చేస్తాడనేది నమ్మకం మాకుంది.